హాయ్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి కథ మాట. మహాభారతంలో యుద్ధరంగంలో కురుక్షేత్రంలో పోరాటంలో అర్జునుడు శ్రీకృష్ణుడు రథసారథులలో వెళ్ళి పోరాడి గెలిచినాడు. అర్జునుడు కురుక్షేత్రంలో గెలిచిన తర్వాత ఆ యుద్ధం ముగిసిన తర్వాత వస్తున్నప్పుడు రథసారథులు వస్తున్నప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడు ఆనందంతో శ్రీకృష్ణ మహావానుడు ఈ కోరిక నాకు నెరవేరింది, ఇంకా పర్వాలేదు, అదే కురుక్షేత్రంలో గెలిచినాడు అర్జునుడు అని అనుకుండే లోపే శ్రీకృష్ణ మహానుభావుడు కనిపెట్టినాడు అన్నమాట. రథసారథిలో వస్తున్నప్పుడు కనిపెట్టినాడు, తిరిగి వస్తున్నప్పుడు ఏదో జరగబోతుంది అర్జునికి అని. అప్పుడు అర్జున రథము దిగు అన్నాడు. అర్జునుడు ఏమన్నాడు, ఏందబ్బా ఈ కురుక్షేత్రంలో నేను ఇంత కష్టపడి బలంగా గెలిచినాను కదా, శ్రీకృష్ణుడు నన్ను ఎందుకు దిగమంటున్నాడు రథసారథి కిందికి, ఇంకా నన్ను దిగి ఆహ్వానించాలి కదా అని ఆశ్చర్యంగా ఆలోచించాడు. అయినా కృష్ణుడు మహానుభావుడు చెప్పినాడని దిగిన తర్వాత ఒక క్షణములోనే రథము ధ్వసనమైపోయినది, అగ్నిగుండంలా ధ్వసించి కాలిపోయినది. అప్పుడు అన్నాడు కృష్ణుడు, అర్జున, ద్రోణుడు కర్ణుడు దొంగగా బాణాలు మాయా ఆయుధాలను విసిరారయ్యా, నిన్ను మరణించాలా, నీకు అవి తగిలి నీవు మరణించాలని మాయా ఆయుధాలను నీపై విసిరారు. అది నేను కనుక్కొని నేను జెండాపై కపిరాజు హనుమంతుడు నీకు తోడుగా కాపాడినామయ్యా. మేమిద్దరము, హనుమంతుడు నేను నీకు అండగా నీ ప్రాణాలను కాపాడి అందుకు నిన్ను రథం నుంచి కిందికి దిగమన్నామయ్యా అన్నాడు. అప్పుడు అర్జునుడు ఆశ్చర్యపోయాడు. నిన్ను దిగమని ఆ బాణాలను విశ్వంలోకి పోనిచ్చినాము అన్నాడు. ఆ బాణాలు మాయా బాణాలను విశ్వంలోకి అంటే భూమిలోకి పోనిచ్చినాము. రథము ఆ మాయా బాణాలు విసరడంతో ధ్వంసమైపోయినాయి అంటే అగ్నిలో కాలిపోయినాయి. అదే అర్జునుడు ఆ రథంలో నింటే ప్రాణాలు కోల్పోయేవాడు. కృష్ణుడు చెప్పబట్టి ఆ రథం నుంచి కిందికి దిగినాడు. అప్పుడు అర్జునుడు, స్వామి కృష్ణ పరమాత్మ, నీవు లేకుంటే నా ప్రాణాలు పోయేవి కదా, నీవు నాకు అడుగడుగున అండగా ఉండావు, కాపాడుతూ ఉన్నావు అని హనుమంతుణ్ణి అర్జున్ని ఆయన శతకోటి కృతజ్ఞతలతో ఆ కృష్ణ పరమాత్మని పాదాలను నమస్కరిస్తూ కౌలిగించుకొని సంతోషంగా ఆనందంగా తృప్తి పడినాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినాడు, అర్జునుడా, నీవు సురుడువైన వీరుడువైన నిన్ను మేము అండగా కాపాడుతాను, నీవు ఎప్పుడు ధైర్యంగా ఉండు అని ఆయన కూడా అర్జునికి ధైర్యంగా వితబోధన చెప్పినాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.